హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న హవానా సిండ్రోమ్లో ఓపీసీడబ్ల్యూ గురించి ఇచ్చాను. దీనికి ఒకప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఇన్ వర్కింగ్ రిలేషన్ విత్ నాటో. ఇవన్నీ అలాంటివి ఏం లేవు, ఇవన్నీ తప్పులు. సో ఫస్ట్ది తీసేస్తే ఆన్సర్ వచ్చింది. బ్యూటీ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చింది, కానీ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి, అది విషయం. సో కాబట్టి తెలుస్తుంది ఓపీసీడబ్ల్యూ అనేటటువంటిది యూరోపియన్ యూనియన్కి ఏం సంబంధం కాదు, ప్రపంచం అంతా ఉంటుంది. అది గట్టిగా మాట్లాడాలంటే యూఎన్తో కలిసి పనిచేస్తూ ఉంటుంది. సో ఈరోజు టాపిక్లో చూద్దాము. నాటో గురించి ఎవరో చెప్పమన్నారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. రెండవ ప్రపంచ యుద్ధము, మొదటి ప్రపంచ యుద్ధము, ఈ రెండు చాలా తక్కువ వ్యవధిలో జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 18 వరకు జరిగితే రెండవ ప్రపంచ యుద్ధం 39 నుంచి 45 వరకు జరిగింది. సో అంటే 1918 నుంచి 39 అంటే కేవలం దాదాపుగా 20 సంవత్సరాల వ్యవధిలో రెండు యుద్ధాలు జరిగాయి. ఈ రెండు యుద్ధాల్లోని అధికంగా పాల్గొన్నటువంటి దేశాలు యూరోపియన్ దేశాలే, ఎందుకంటే ఎక్కువగా ప్రపంచాన్ని ఆక్రమించింది వీళ్ళే, యుద్ధాలు చేసింది కూడా వీళ్ళే. లైక్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే వీళ్ళే చేశారు. అమెరికా కూడా పాల్గొంది, బట్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఎక్కువ పాల్గొంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా తాలూకా పరిస్థితి చాలా తక్కువ. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎకనామికల్గా అంటే ఆర్థిక పరంగా ఐరోపా దేశాలు పూర్తిగా సర్వనాశనం అయినాయి, ఎగ్జాస్ట్ అయిపోయినాయి. ఇంకొక రకంగా జర్మనీ లాంటి దేశాలు అయితే వేరే వాళ్ళకి దొరకకూడదని వాళ్ళ దేశాన్ని వాళ్ళే బాంబులు పెట్టి పాల్చుకున్నటువంటి పరిస్థితి హిట్లర్. సో కాబట్టి ఇలాంటి ఎకనామికల్ ఎగ్జాస్షన్లోంచి మరొకసారి ప్రపంచ యుద్ధం కనుక జరిగితే పూర్తి స్థాయిలో నేలమట్టం అవుతాయనేటటువంటి అనుమానం ఈ దేశాలకు వచ్చింది. ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రెండు సైనిక శక్తులు చాలా వేగంగా పెరిగాయి. ఒకటి అమెరికా, రెండు సోవియట్ యూనియన్. సో సోవియట్ యూనియన్ తాలూకా ఎక్స్పాన్షనిజంని కూడా అడ్డుకునేందుకు ఈ ఐరోపా దేశాలు, అమెరికా చాలా విశ్వ ప్రయత్నాలు చేశాయి. అందులో భాగంగా 12 దేశాలు, నాకు బాగా గుర్తుంటే కనుక 12 దేశాలు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. దాని పేరే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఏంటంటే అన్ని దేశాలకి స్వేచ్ఛ ఉండాలి, అన్ని దేశాలకి సెక్యూరిటీ భద్రత ఉండాలి, అన్ని దేశాలకి రూల్ బేస్డ్ ఆర్డర్ ఉండాలి అనేటటువంటి ఒక 3 ఇంపార్టెంట్ విషయాలతో ఈ నేటోని ఏర్పాటు చేశారు. ఈ నేటో ఏర్పాటయ్యి ఏప్రిల్ 4వ తారీఖుకి 75 సంవత్సరాలు అయింది. అందులో భాగంగా ఈ క్లాస్ చూద్దాం. ముందుగా నాటో 75వ వసంతాన్ని పూర్తి చేసుకుంది ఏప్రిల్ 4కి. 1949లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నేను ఇందాక చెప్పినట్టుగా 1945 రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది, అక్టోబర్ 7వ తారీఖున అనుకుంటే అనుభవం పడిన తర్వాత. దాని తర్వాత 1949లో నాటోని ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ డీసీ, అమెరికాలో ఈ రోజున ఏప్రిల్ 4 ఈ రోజు అంటే నా ఉద్దేశంలో. సో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ దేశాలు కలిసి వాళ్ళ యొక్క ఫ్రీడమ్ అంటే వాళ్ళ యొక్క స్వేచ్ఛను ఎటువంటి బయట నుంచి వచ్చేటటువంటి థ్రెట్స్ నుంచి కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క స్వేచ్ఛను కాపాడుకోవడానికి కొన్ని దేశాలు కలిసి ఏర్పరచుకున్నటువంటి ఈ కూటమే నాటో. సో నాటో కోర్ వాల్యూస్ అంటే నాటోకి మూల సూత్రాలు ఏంటంటే డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం ఉండాలి, ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉండాలి, రూల్ ఆఫ్ లా చట్టబద్ధ పాలన ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా 3 విషయాలని, రూల్ బేస్డ్ ఆర్డర్, ఫ్రీడము, డెమోక్రసీ. ఈ 3 ఉండేటట్టుగా ఈ దేశాలలో, ఈ నాటోలో ఉన్నటువంటి దేశాలకు ఇలా భద్రతనివ్వడం నాటో తాలూకా పని. సో దీనికి సంబంధించి మనం నాటోలో చూస్తే 1949లో ఇది ఒక మిలిటరీ ఎలియన్స్ అంటే అన్ని దేశాలు కలిసి కలెక్టివ్ సెక్యూరిటీ అనే ఒక పదంతో వచ్చారు. ఇవి ఇక్కడ ఉంది కదా, కలెక్టివ్ సెక్యూరిటీ. ఏంటి కలెక్టివ్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు నాటోలో ఇప్పుడు 31 దేశాలు ఎన్నో ఉన్నాయి దాదాపుగా. వచ్చినప్పుడు నాకు తెలిసి 12 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒరిజినల్ మెంబర్స్. ఇక ఇక్కడ రాశారు చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వస్తాయి అటు ఇటుగా. సో ఈ 12 దేశాలు నాటోలో ఉన్న సూత్రం ఏంటంటే కలెక్టివ్ సెక్యూరిటీ అంటే ఏ దేశమైనా ఈ 12 దేశాల్లో ఒక్క దేశం మీద అటాక్ చేస్తే ఈ 12 దేశాలు కలిసి వాళ్ళని అటాక్ చేస్తాయి. దాని పేరే కలెక్టివ్ సెక్యూరిటీ. అంటే ఈ 12 దేశాల మీద ఎవడో బయట నుంచి వచ్చిన పాకిస్తాన్ వాడు ఒక దేశం మీద అటాక్ చేశాడు అనుకోండి, మిగతా 11 దేశాలు ప్లస్ అటాక్ అయిన దేశం 12 దేశాలు కలిసి వీడి మీద పోరాడతాయి. సో దాన్ని కలెక్టివ్ సెక్యూరిటీ. నాటోలో ఆర్టికల్ 5లో ఈ అంశాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఈ ఆర్టికల్ 5ను ఒకసారే వాడారు.
9/11 అటాక్స్ ఉన్నాయి. 9/11 అటాక్స్ అమెరికాలో జరిగాయి 2011 కదా. 2011లో విమానంతో గుద్దారు కదా. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద వీటి మీద పోరాడడానికి ఈ ఆర్టికల్ 5ని తీసుకొచ్చి ఆ దేశాలన్నీ కలిసి ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళాయి. అయితే ఒరిజినల్గా ఇందులో వచ్చినటువంటి దేశాలు ఏవంటే అమెరికా, కెనడా, చాలా ఐరోపా దేశాలు, పశ్చిమంలో ఉన్నటువంటి ఐరోపా దేశాలు, మొత్తంగా 12 ఉంటాయి. ఆ పేర్లు ఇక్కడ రాశాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. గ్రీసు, టర్కీ 1952లో మళ్ళా ఈ నాటోలో జాయిన్ అయ్యాయి. వెస్ట్ జర్మనీ 1955లో, ఎందుకంటే జర్మనీ 1990 వరకు కూడా 2 భాగాలుగా విడిపోయింది. తూర్పు జర్మనీనేమో సోవియట్ యూనియన్ ఆక్రమించుకుంటే పశ్చిమంగా ఉన్నటువంటి జర్మనీనేమో వెస్ట్రన్ కంట్రీస్ ఆక్రమించుకున్నాయి. మధ్యలో బెర్లిన్ వాలే కట్టారు ఒకటి. ఆ బెర్లిన్ వాల్ 1990లో కూల్చారు. అప్పుడు జర్మనీ యూనిఫికేషన్ అనేటటువంటిది జరిగింది. ఈస్ట్ జర్మనీలో ఎక్కువగా సోషలిజం ఉంటే వెస్ట్ జర్మనీలో నార్మల్గా ఐరోపా దేశాల మాదిరిగా ఉంది. సో అప్పటి వరకు కూడా మీరు చూసుకుంటే వెస్ట్ జర్మనీ 1955లో వస్తే పూర్తి స్థాయిలో జర్మనీ బెర్లిన్ వాల్ కూలిన తర్వాత 1990లో జాయిన్ అయింది నాటోలో. సో ఈ నాటోలో ఒక లాజిక్ ఉంటుంది. ప్రతి దేశము కూడా వాళ్ళ జీడిపిలో 2% నాటోలో సైనిక శక్తికి డబ్బులు ఇవ్వాలి. అయితే అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే మిగతా దేశాలన్నింటి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల 2/3 వంతు మొత్తం నాటోకి సంబంధించిన డబ్బునంతా అమెరికా ఇస్తుంది. అందుకే అమెరికా ప్రాబల్యం ఎక్కువ నాటోలో ఒకటి. సో స్పెయిన్ 1982లో వచ్చింది, చెక్ రిపబ్లిక్, హంగేరీ, పోలాండ్ 1999లో వచ్చాయి. 2004లో ఇవన్నీ మిగతా దేశాలు వచ్చాయి. అంటే మీకు ఏం అర్థమవుతుంది? ముందుగా నాటోలో 12 దేశాలే ఉన్నప్పటికీ మిగతా దేశాలను నాటో కలుపుకుంది. అంటే నాటో కూడా ఎక్స్పాన్షనిజం చేసింది. ఇదే సోవియట్ యూనియన్కి నచ్చలేదు. ఒక రకంగా చెప్పాలంటే 1991 తర్వాత సోవియట్ యూనియన్ రష్యా అయిపోయింది కదా. ఈ రష్యాకి ఇలా విపరీతంగా నాటో వేరే దేశాలని కలుపుకొని వెళ్ళడం అనేటటువంటిది రష్యాకి నచ్చలేదు. దీని కారణంగానే ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఇది రెండో విషయం. అలాగే అల్బేనియా, క్రొయేషియా వీళ్ళంతా రష్యాతో ఉన్నారు ఒకప్పుడు. అలాగే మాంటెగినరో, నార్త్ మెసిడోనియా వీళ్ళంతా కలిశారు. ఫ్రాన్స్ 1966లో నాటోలో 2 భాగాలు ఉంటాయి. నాటోలో ఒకటి ఇంటిగ్రేటెడ్ మిలిటరీ కమాండ్ అని ఒకటి ఉంటుంది, నాటోని వేసేటటువంటి కౌన్సిల్ ఒకటి ఉంటుంది. సో నాటో కౌన్సిల్లో ఉంటూ ఇంటిగ్రేటెడ్ మిలిటరీ కమాండ్లోంచి 1966లో వైదొలిగింది, కానీ 2009లో మళ్ళీ జాయిన్ అయింది. ఇంటిగ్రేటెడ్ మిలిటరీ కమాండ్ అంటే ఎవడి మీద సైనికంగా అటాక్ చేయాలనేది వీడు నిర్ణయిస్తాడు. ఇంటిగ్రేటెడ్ మిలిటరీ కమాండ్ హెడ్ క్వార్టర్స్ నాటోకి బ్రస్సెల్స్, బెల్జియంలో ఉంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎలీట్ కమాండ్ ఆపరేషన్స్ వచ్చేసి బెల్జియం మాన్స్ అనేటటువంటి నగరంలో ఉంది. ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ నాటో. ఇప్పుడు ఇంకొంచెం మనం లోపలికి వెళ్తే అసలు నాటో తాలూకా లక్ష్యం ఏంటి అంటే ఫ్రీడమ్. ఈ దేశాలు ఎవరైతే మెంబర్షిప్ సభ్యత్వం ఉన్న దేశాలు ఉన్నారో వాళ్ళ తాలూకా ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛను కాపాడము, వాళ్ళ యొక్క భద్రత అనేటటువంటి దాన్ని ఇవ్వడము. 2 రకాలుగా ఇస్తారు. ఒకటి రాజకీయ పరంగా ఇస్తారు, 2 మిలిటరీ పరంగా ఇస్తారు. అంటే ఎవరి మీదనే అటాక్ చేస్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేయడానికి వెనుకాడరు. ఒకవేళ అలా కాకుండా రాజకీయంగా ఏమైనా చేయాలని అనుకున్నా కూడా రాజకీయంగా వాళ్ళకి చూసుకుంటారు బాగా. సో పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాలి, అలాగే కన్సల్టేషన్ అండ్ కోఆపరేషన్, సహకారం అనేటటువంటిది ఉండాలి. ఎందులో? భద్రతాపరమైనటువంటి అంశాల్లో, రక్షణ రంగాల్లో. అసలు నాటో యుద్ధం చేయకూడదని చెప్తుంది నాటో, కానీ వీడు చేసినవి అన్నీ దాదాపుగా 200 యుద్ధాలు చేసాడు ఇప్పటివరకు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ యుద్ధాలు ఒక 20 ఉన్నాయి. అసలు యుద్ధం చేయకూడదని అన్నవాడు యుద్ధమే చేసాడు వీడు. సో మిలిటరీ ఆబ్జెక్టివ్స్ ఏముంటుంది? పీస్ఫుల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటాడు. క్రైసిస్ మేనేజ్మెంట్ ఆపరేషన్కి మాత్రమే మిలిటరీని వాడాలంటాడు. కానీ చాలాసార్లు అమెరికా పీస్ఫుల్గా ఏముంది, వీడు అక్కర్లేనట్లు వెళ్ళి పెట్టాడు. లిబియాకి అమెరికాకి ఏమైనా సంబంధం ఉందా? లిబియాకి వెళ్ళి అక్కడ గడాఫీని చంపేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేశారు. ఇరాక్ వెళ్ళి సద్దాం హుసేన్ చంపేసి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని 2003 సంవత్సరంలో ఇరాక్ని సర్వనాశనం చేస్తే ఇప్పుడు ISIS రాజ్యం వెళ్తుంది. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ మేము డెమోక్రసీ ప్రవేశపెడతామని ఆఫ్ఘనిస్తాన్ గబ్బు చేశారు. ఇప్పుడు అక్కడ వచ్చేసి మళ్ళీ తాలిబాన్స్ చేస్తున్నారు. అన్నీ ఇలాంటి పనులే, సగం పనులు. అదేదో సినిమా ఉంటుంది కదా, హాఫ్ నాలెడ్జ్తో చేయకండి అని, సేమ్ వీడు అట్లానే చేస్తుంటాడు. కానీ ఇవన్నీ నాటో ఎందుకు చేస్తుందంటే వాళ్ళ తాలూకా ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి. నేనేం నాటోకు వ్యతిరేకం కాదు, ఓకే. కింద చాలామంది కమెంట్లు పెడుతున్నారు ఇట్లాంటివి పెట్టినప్పుడు, సో నవ్వుకుంటాను అంతే ఆబ్వియస్గా చూసుకొని. జనరల్గా న్యూట్రల్గా మీరు ఆలోచిస్తే నాటో వైపు కూడా చాలా తప్పులు ఉన్నాయి, అదే నా ఉద్దేశం. రష్యా వైపు ఎన్ని తప్పులు చూపిస్తుందో నాటో వైపు కూడా చాలా తప్పులు ఉన్నాయి. అందుకే భారతదేశం ఎటువైపు వెళ్ళదు, మధ్యలో ఉంటుంది, న్యూట్రల్, గోడ మీద పిల్లి, ఎటు దూకం. సో అది.
సో కలెక్టివ్ డిఫెన్స్ క్లాజ్ అనేటటువంటిది ఒకటి ఉంది. ఆర్టికల్ 5లో వాషింగ్టన్ ట్రీటీలో ఈ కలెక్టివ్ డిఫెన్స్ క్లాజ్ అనేటటువంటిది అని రాశారు. ఈ కలెక్టివ్ డిఫెన్స్ క్లాజ్ అంటే ఏంటంటే ఏ దేశమైనా ఒక్క సభ్యత్వ దేశం మీద కనుక అటాక్ చేస్తే అందరూ కలిసి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. దాన్ని ఆర్టికల్ 5 కలెక్టివ్ డిఫెన్స్ క్లాజ్ అని అంటారు. సో నాటోలో ఈ మధ్యకాలంలో 31st మెంబర్గా ఫిన్లాండ్ జాయిన్ అయింది. కానీ మీరు ఇందులో చూడండి 1949లో ఇగో ఈ దేశాలు మాత్రమే, యూకే, నార్వే, సారీ ఇది యూకే కాదు, ఐస్లాండ్, నార్వే, ఇది యూకే, ఫ్రాన్సు, వెస్ట్ జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్ అనుకుంటుంది, పోర్చుగల్, ఇటలీ వీళ్ళే ఉన్నారు, టర్కీ. కానీ తర్వాత కాలంలో చూడండి 1999, 2004, 2023 వీళ్ళంతా ఇది మొత్తం వెళ్ళిపోయారు. అంటే రష్యా దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, రష్యాకు పక్కలో బల్లెం ఉన్నట్టేనా? ఎవడన్నా పక్కలో బల్లెం పెట్టుకొని పడుకుంటాడా? సో అందుకే రష్యా కూడా ఉక్రెయిన్ మీద అటాక్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఉక్రెయిన్ కూడా నాటోలోకి వెళ్ళిపోయి ఉంటే రష్యాకి బ్లాక్ సీ కనెక్షనే తెగిపోయింది. అంటే మెడిటేరియన్లో రష్యా తాలూకా ప్రాబల్యం పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. సో అందుకే ఉక్రెయిన్ మీద కూడా యుద్ధాలు జరిగాయి. సరే ఇప్పుడు మనం అందులోకి వెళ్ళొద్దు. బట్ ఇది ఈ రకంగా మనం 1949 నుండి 2023 వరకు నాటో ఏ విధంగా ఎక్స్పాండ్ అయింది అనేటటువంటి అంశాన్ని గుర్తించవచ్చు. అలాగే కన్సర్న్స్ రిలేటెడ్ టు నాటో ఫంక్షనింగ్. చాలా వరకు ప్రపంచంలో నాటో తాలూకా తీరు పైన చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏంటి? అండర్స్టాండ్ అఫెన్స్. అసలు వీడు చెప్పింది ఏంటి? పీస్ఫుల్ రెజల్యూషన్ అది ఇది అన్నాడు. వీడు ఇప్పటివరకు 200 యుద్ధాల్లో భాగంగా ఉన్నాడు. చాలా దేశాల మీద ప్రపంచం వ్యతిరేకించినప్పటికీ కూడా యుద్ధాలు చేశాడు. ఉదాహరణకి 2003లో వీళ్ళు ఇరాక్ మీదకి యుద్ధానికి వెళ్తారు. ఇరాక్ మీదకి యుద్ధానికి వెళ్తే ఎందుకు వెళ్తున్నారంటే ఇరాక్లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందన్నారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే అణుబాంబు. చివరికి ఎతికిన తర్వాత అణుబాంబు కాదు కదా, అగ్గిపెట్టి కూడా దొరకలేదు. కానీ ఆ దేశం మొత్తం నాశనం అయింది. దాన్ని యునైటెడ్ నేషన్స్ వ్యతిరేకించినా కూడా నాటో వినలేదు. మరి అప్పుడు అండర్స్టాండ్ అఫెన్సివ్ అంటే మీరు గొడవ పెట్టుకోవడానికి వెనక్కి లాగుతున్నా కూడా గొడవ పెట్టుకునేటటువంటి సంస్కృతి నాటోలో పెరిగిపోయింది. సో ఇది ఒకటి. అలాగే లిబియాలో జరిగినటువంటి యుద్ధం కానీ ఇందాక చెప్పినట్టు మిస్అడ్వెంచర్స్ ఇన్ ఈస్టర్న్ యూరోపియన్, మిడిల్ ఈస్ట్ అండ్ ఏషియన్ కంట్రీస్. చాలాసార్లు ఈ కొన్ని దేశాల్లో అనవసరంగా ఏలాడుతుంటాడు. ముఖ్యంగా యుగోస్లావియా మీద బాంబులు వేయడం, ఆపరేషన్ డెజర్ట్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇప్పుడు చూడండి, అసలు పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్యలో మొత్తం ఈడే కదా పంచాయతీ అంతా, అమెరికా వాడే కదా. సో ఇట్లాంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అలాగే ఏషియన్ కంట్రీస్లో కూడా నార్త్ కొరియా, సౌత్ కొరియా. ఓకే, సౌత్ కొరియాని కాపాడాడు, నేను కాదని అన్నట్టు. బట్ మిస్అడ్వెంచర్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు. ఆఫ్ఘనిస్తాన్లో మీకు మేము డెమోక్రసీ ఇస్తాం అన్నాడు. ట్రంప్ వచ్చి ఏం చేశాడు? మీకు నమస్కారం, మీ దేశానికి మేము వెళ్ళిపోతాం, మీరు కొట్టుచావండి అన్నాడు. దీనివల్ల పోయింది ఎవడు? ఆఫ్ఘనిస్తాన్, దాని పక్కన ఉన్న పాకిస్తాన్, దాని పక్కన ఉన్న ఇండియా. ఇండియా కొంచెం బలమైన దేశం కాబట్టి ఆపుకోగలుగుతుంది టెర్రరిజం. ఆఫ్ఘనిస్తాన్ తాలూకా తాకిడిని మిగతా దేశాలు ఆపుకోగలవా? సో అలా కొన్ని మిస్అడ్వెంచర్స్ ఉన్నాయి. అలాగే రష్యా ఉక్రెయిన్ వారు చిలికి గాలివాన అవడానికి కూడా వీడే కారణం. ఇప్పుడు ఉక్రెయిన్కి నాటోకి సంబంధం లేదు కదా. ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవుతానంటేనే రష్యాతో గొడవ వచ్చింది అసలు. సో ఆ రకంగా ప్రొవోక్ చేశారు. అలాగే వెస్ట్రన్ హెజమనీ, రెండో ప్రపంచ యుద్ధ కాలం వరకు కూడా ఈ పాశ్చాత్య దేశాలు ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించుకున్నాయా? ఇప్పుడు కూడా అదే ధోరణితో ఉన్నారు వాళ్ళు. ఎలా అయినా సరే మెడిటేరియన్ సీలో మాదే రాజ్యం ఉండాలి, ఇండో పసిఫిక్ అంటారు. అంటే హిందూ మహాసముద్రంలో కూడా చైనా పెరుగుతుంటే వీళ్ళకెందుకు కుళ్ళు? సో చైనా పెరుగుతుంది కాబట్టి ఇండియాకి హెల్ప్ చేస్తారు, లేకపోతే ఇంకో దేశానికి హెల్ప్ చేస్తారు. వెస్ట్రన్ హెజ్మనీ ఉంటుంది. అన్వాంటెడ్ ఎక్స్పాన్షన్. నువ్వు స్టార్టింగ్లో ఉన్నది 12 దేశాలు, ఈ రోజున 32 దేశాలు, 31 దేశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కన్సర్న్స్ రిలేటెడ్ టు నాటో, రైట్? సో మీరు అందులో భాగంగానే చూస్తే చూడండి, వార్సా ప్యాక్ట్, అలాగే నాటో, నాన్ అలైన్డ్, ఇవన్నీ సోవియట్ యూనియన్ దగ్గర ఉండేవి ఒకప్పుడు. ఈ ఈస్ట్ జర్మనీ, పోలాండ్, చెకోస్లావియా, హంగేరీ, రొమానియా, బల్గేరియా, యుగోస్లావియా, అల్బానియా, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, వీళ్ళందరూ ఇటుపక్క ఉండేవారు. పోనీ స్విట్జర్లాండ్ న్యూట్రల్ అనుకున్నారు. ఇప్పుడు తర్వాత ఏమైంది? నాటో తాలూకా మొత్తం పెరిగిపోయి ఆల్మోస్ట్ వీళ్ళందరూ వచ్చారు ఇందులోకి. ఒక సోవియట్ యూనియన్ ఒక్కటే మిగిలిపోయింది. సో ఆ రకంగా కొంతమంది ఉన్నారు తెలివైన వాళ్ళు, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. యుగోస్లావియా, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఇండియా, వీళ్ళందరూ ఎందులో ఉన్నారు? నాన్ అలైన్డ్ నేషన్స్. వీళ్ళు ఎవరితో సంబంధం లేదు. అందుకే మీరు స్విట్జర్లాండ్ చూడండి, హాయిగా ఉంటాడు. నాటోతో సంబంధం ఉండదు, సోవియట్ యూనియన్తో సంబంధం ఉండదు వాడికి. సో ఆ రకంగా నాటో ఈ సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ ఇప్పటికీ నడుస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధం కాకపోవచ్చు, బట్ పరోక్షంగా జరుగుతుంది.
సో ఇండియా గురించి కనుక మనం చూస్తే మనం నాటోతోనే స్నేహం చేస్తాం కానీ జాయిన్ అవ్వం, రష్యాతోనే స్నేహం చేస్తాం కానీ జాయిన్ అవ్వం. వీడి దగ్గర నుంచి వెపన్స్ కొంటాం, వీడి దగ్గర నుంచి వెపన్స్ కొంటాం. ప్రపంచంలో ఎవడన్నా అమెరికా రష్యా నుంచి ఇద్దరితో స్నేహ సంబంధాలతో వెపన్స్ కొనే ఏకైక దేశం భారతదేశం. అది మన టాలెంట్. బికాస్ వీఆర్ ఏ నాన్ అలైన్డ్ కంట్రీ. మనం ఎవరితోని కూడా సంబంధాలు పెట్టుకోం, కేవలం మన నేషనల్ ఇంట్రెస్ట్ మాత్రమే చూసుకుంటాం. సో ఆ రకంగా చెప్పచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో మార్చి 27, 2024 మంచి క్వశ్చన్, నేనే రాశాను. సో మార్చి 27, 2024లో లాస్ట్గా నాటోలో జాయిన్ అయిన దేశం ఏది? మీకు ఆన్సర్ తెలియదు అని అనుకుంటున్నాను, తెలిస్తే కనుక పెట్టండి. అలాగే గ్లోబల్ సెక్యూరిటీ డైనమిక్స్లో నాటో విస్తరణ ప్రభావం మరియు నాటో ఇతర దేశాలకు దాని పరిమాణాలను అంచనా వేయండి. 150 పదాల్లో రాయండి. సో ట్రై టు పుట్ ద ఆన్సర్ ఇన్ అవర్ కమ్యూనిటీ సెక్షన్. మరొక కొత్త టాపిక్తో